సంధ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఆకాష్ చెప్పగానే మా ప్రాణాలు కొట్టుకుపోయాయి. అయినా నువ్వేంటి ఆకాషు, నిన్న యాక్సిడెంట్ అయితే ఈరోజు ఫోన్ చేసి చెబుతున్నావు? ఏం చేయను అంకుల్, మీ అమ్మాయి గారు చేయనిస్తే కదా. యాక్సిడెంట్ అయిందని చెప్తే మా అమ్మ నాన్న టెన్షన్ పడతారు, అసలే నాన్నకి హార్ట్ ప్రాబ్లం అని నా నోరు మూసేసింది. కానీ మీకు విషయం తెలియాలని తనకి చెప్పకుండా నేను మీకు కాల్ చేశాను. ఏమ్మా, నీ కష్టం వస్తే మాకు చెప్పకూడదా? మా రోగాలకి నీ ఆరోగ్యానికి ఎప్పుడూ ముడిపెట్టకమ్మా. అబ్బా ఆపుతారా? ఇందాక వరకు ఆయన ఒక్కరే, ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా? నాకేం కాలేదు. విన్నారా విన్నారా? నాకేం కాలేదన్న మాటని నిన్నటి నుంచి 1,00,000 సార్లైనా చెప్పుంటుంది. అసలు ఆ మాట చెప్పాల్సిందెవరు? సంధ్యనా డాక్టరా? మీ హెల్త్ గురించి లెక్చర్లు ఇస్తుంది, కానీ ఈ మేడం గారికి కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా తక్కువ. ఏం కాలేదంటే ఏం కాలేదు. అవునండి, అయ్యింది. నా నెత్తి పగిలి నుజ్జు నుజ్జు అయింది. చాలా. అమ్మా సంధ్య, ఏంటా అపశకునం మాటలు? తప్పమ్మా, పొరపాటును కూడా అలాంటి మాటలు అనకూడదు. కరెక్ట్ అంకుల్, అలా చెప్పండి. నేనేమైనా చెప్తుంటే కొంచెం కూడా కేర్ చేయకుండా లైట్ తీసుకోండి అని నవ్వుతూ చెప్తోంది. తలకంత కట్టు కనపడుతుంటే లైట్గా ఎలా తీసుకోను? తీసుకోవద్దు. హెవీగా ఫీల్ అయిపోయి నన్ను, మా అమ్మ నాన్నల్ని ఇంకా ఇంకా టెన్షన్ పెట్టండి. అమ్మా సంధ్య, లేకపోతే ఏంటి నాన్న, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే ఈయనగారు ఏం చేశారో తెలుసా? 3 గంటల్లో ఈ ఏరియాలో ఉన్న 18 గుళ్ళల్లో నా పేరు మీద అర్చన చేయించారంట. 3 గంటల్లో 18 గుళ్ళంటే మంచిదే కదమ్మా. ఏంటమ్మా మంచి? 3 గంటల్లో గుళ్ళన్నీ కవర్ చేయడానికి కార్ని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు? ఆయనకేదైనా జరిగితే? పైగా నన్నొక పేషెంట్ నేను చేసి పాదం కింద పెట్టనివ్వకుండా అతి ప్రేమతో చంపేస్తున్నారు. అదంతా భరించలేక ఇక్కడికొచ్చాను. ఇక్కడ మీరు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. సంధ్య, ఈ విషయంలో మాత్రం నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుందమ్మా. ఏ భర్త అయినా భార్య తలకి గాయమైందంటే టెన్షన్ పడడా? దేవుడికి మొక్కడా? అలా చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఆకాష్ మీద కోపడతావేంటమ్మా? ప్రాణంగా ప్రేమించిన మనిషిని ఒకసారి దూరం చేసుకున్నాను. ఇప్పుడు ప్రేమ విలువ, ప్రాణం విలువ బాగా తెలిసింది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా నేను చాలా జాగ్రత్త పడుతున్నాను. నా అదృష్టం కొద్దీ సంధ్య నాకు సొంతమైంది. తన మీద ఎంత కేర్ తీసుకోవాలో ఈ యాక్సిడెంట్ వల్ల చాలా క్లియర్గా అర్థమైంది. పెళ్ళైనప్పటి నుంచి మా మధ్య ప్రేమ కన్నా గొడవలు, మనస్పర్ధలే ఎక్కువ. దానికి కారణం నేనే. అందుకు మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. అయ్యయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. పర్లేదు బాబు. ఈ క్షణం నీ సాక్షిగా చాలా గర్వంగా చెప్తున్నాను. ఇక నుండి సంధ్యని ఏ కష్టం లేకుండా, కన్నీటి తడి తెలియకుండా చూసుకుంటాను. తన ప్రేమను అర్థం చేసుకొని తన నిర్ణయాలకు విలువిస్తాను. చాలా సంతోషం బాబు. తప్పో ఒప్పో సంసారంలో ఒడిదుడుకులు సహజమే. కాని సంధ్య ప్రేమని అర్థం చేసుకోవడం మొదలుపెట్టానన్నావు చూడు, ఆ ఒక్క విషయం చాలు మీ భవిష్యత్తుని రంగులమయం చేయడానికి. నీలా కంటికి రెప్పలా చూసుకునే భర్త తోడు ఉంటే మా సంధ్యకి ఇంకేం కావాలి బాబో? భోజనం కావాలి. అదే లంచ్ టైం అయింది కదా, ఈ రోజు నా చేతి వంటని మీకు రుచి చూపిస్తాను. ఏంటాకాశు, నువ్వు వంట చేస్తావా? ఒక్క వంట ఏంటి నాన్న, ఇంట్లో అన్ని పనులు ఆయనే చేస్తున్నారు. చేస్తున్నాను, అందులో తప్పే ఉంది. భార్య భర్తకు హెల్ప్ చేస్తుంది, సో భర్త కూడా భార్యకు హెల్ప్ చేయాలి. ఈ దేశంలో ఉన్న మగాళ్ళందరూ తప్పక ఒప్పుకోవాల్సిన రూల్ ఇది. ఇప్పుడే వస్తాను.
అమ్మా సంధ్య, ఇదంతా కలగా ఉంది. ఆకాష్లో ఇంత మార్పు నమ్మలేకపోతున్నానమ్మా. ఇంత హఠాత్తుగా నీకోసం ప్రాణం పెట్టేలా ఎలా మారిపోయాడమ్మా? అతని మాటలు నిజంగా నిజమేనా? అవునమ్మా, మీరు చూస్తున్నది వింటున్నది అంతా నిజమే. నా అదృష్టం కొద్దీ ఆకాష్ మారిపోయారు. నా జీవితంలో ఇక ఏ బాధ ఉండదు. ఈ శుభవార్తని మీ నోటిని తీపి చేస్తూ చెప్పాలని స్వీట్స్ తీసుకొచ్చాను. బాగా చెప్తున్నారండి. ఆంటీ, అంకుల్, విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ సంధ్యకి నేను తినిపించేస్తాను. ఆ తర్వాత మనం తిందాం. ఓకే. పర్లేదండి, నాకు ప్లేట్ ఇచ్చి మీరు తినండి. అవును బాబు, నీకు కూడా ప్లేట్ తీసుకొస్తాను. ఆంటీ, మీరు ఆగండి. సంధ్య, మీ అమ్మా నాన్న ఉన్నారని సిగ్గుపడుతున్నావా లేక మొహమాట పడుతున్నావా? మన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకుంటారులే. నేను నీకు ముద్దలు కలిపి పెట్టాలి, నువ్వు కడుపు నిండా తినాలి. వద్దండి, నా మాట వినండి. నేను వినను. అబ్బా ప్లీజ్ అండి. చూడండి ఆంటీ, చిన్నపిల్లల ఎలా మారం చేస్తోందో. తిను సంధ్య. తినమ్మా, తినాలి. ఇది నాన్న ముద్ద. అరే, ఇది నా ముద్ద. అమ్మ ముద్ద, అమ్మ ముద్ద తినాలి, తినాలి. లాస్ట్ ఇది. ఆ సంధ్య, నీ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? నన్ను అడుగుతారేంటి? మీరు తీసుకురాలేదా? బా సంధ్య, టేబుల్ మీదున్నాయి, తీసుకోమన్నాను కదా. ఏమోనండి, నాకు వినిపించలేదు. ఇదిగో, ఇలా ఉంటుంది మీ అమ్మాయితో. పద, మన ఇంటికి వెళ్దాం. మరి మీ భోజనం? ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తింటానులే. అంకుల్, ఆంటీ, మేం వెళ్ళొస్తాం. 2 ముద్దలు తినడానికి ఎంతసేపు పడుతుంది బాబు? తిన్నాక వెళ్ళొచ్చు కదా. నో ఆంటీ, నా ఫుడ్ ఒక్క పూట మిస్ అయినా ఏం కాదు, కానీ సంధ్య మెడిసిన్ డోస్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు రా సంధ్య. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. ఆకాషు. సరే బాబు. పద. చూశారు కదా, ఇది ఈయన ప్రేమ. ఆయన గురించి మర్చిపోయి పూర్తిగా నా గురించి ఆలోచిస్తున్నారు. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. వెళ్ళొస్తానా? లక్ష్మి, సంజయ్ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి. ఆకాశు మాటల్లో నిజమైన ప్రేముంది. ఈ ప్రేమే జీవితాంతం ఉంటే ఈ జంటకి ఏ ఢోకా ఉండదు. ఇప్పటికిప్పుడు ఆకాశ్ ఇల్లు తన పేరును రాయమంటే క్షణం ఆలోచించకుండా సంతకం పెట్టేస్తాను. మనకి దూరమైన సూర్యస్థానంలో వచ్చిన ఆకాష్ ఎలా ఉండాలని కోరుకున్నామో అచ్చం అలాగే ఉన్నాడండి. అవును లక్ష్మి, ఇక సంజయ్ జీవితంలో ఏ సమస్య ఉండదు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. చూడండి. హలో. హలో అంకుల్, నేను రాజేష్ని. బాబు రాజేష్, ఎలా ఉన్నావు? ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. బాగున్నాను అంకుల్. మీరు ఆంటీ ఎలా ఉన్నారు?
మేం కూడా చాలా సంతోషంగా ఉన్నాం బాబు. గతాన్ని మర్చి భవిష్యత్తు గురించి కన్న కలలు నిజం కావాలని కోరుకుంటున్నాం. మీ కళలో నిజమే టైం వచ్చింది అంకుల్. ఇక మీరు గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోవాలని మాకు లేదు బాబు. కాకపోతే ఆ గతమంతా సూర్య తప్ప ఎవ్వరూ లేరు. అందుకే ఇప్పుడు కేవలం కోడలు భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీ ఆలోచనలు మార్చుకోవాలి అంకుల్. ఎందుకంటే నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది. గుడ్ న్యూసా? ఏంటి బాబు అది? సూర్య బ్రతికే ఉన్నాడు అంకుల్. ఏంటి? అర్థం కాలేదు బాబు. మనమంతా అనుకున్నట్టు సూర్య చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. రాజేష్, నువ్వు చెప్పేది నిజమా అంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోలేదు. పాక్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. మన ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ అయ్యి ఈరోజే సూర్యతో పాటు 16 మంది సైనికుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే నా సూర్య క్షేమంగానే ఉన్నాడా? అవునంటీ, నాకు కూడా ఈరోజు ఉదయాన్నే తెలిసింది. తెలిసిన వెంటనే ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి చూశాను. హాస్పిటల్ ఏంటి బాబు? సూర్యకేమైంది? నథింగ్ సీరియస్ అంటే ఈ 2 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో అధికారులు పెట్టిన టార్చర్ వల్ల మెంటల్గా ఫిజికల్గా వీక్గా ఉన్నాడు. అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏ ప్రమాదం లేనట్టే కదా బాబు? ఏం లేదా అంటే అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకు చెప్పకుండా ఉంటానా? మరి ఆ రోజు సూర్య శవమని మాకు అప్పగించిందేంటి? వేరే సోల్జర్కి సూర్య యూనిఫామ్ ఉండటం వల్ల అలా జరిగింది. మన సూర్య సేఫ్గానే ఉన్నాడు, హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. 24 గంటల్లో మీ కళ్ళ ముందు ఉంటాడు అంకుల్. 24 గంటలా? అంటే మా సూర్యని మేము రేపు చూడొచ్చా? అవునంటీ, ఇద్దరం కలిసే వస్తాం. ఓకే అంకుల్, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఏమండి లక్ష్మి, సూర్య, 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 మా కోసం మళ్ళీ వచ్చావు. మన సూర్య అండి. ఏమండి, బ్రతికే ఉన్న కొడుక్కి ఇన్ని రోజులు బొట్టు పెట్టి దండ వేసి ఎంత పాపం చేశావండి. ఈ నిజం ఇప్పుడే కదా లక్ష్మి తెలిసింది. సంతోషంగా ఆ దండ తీసే అవకాశం దొరికినందుకు తృప్తిపడు. తృప్త? జీవోత్సవంలో బ్రతుకుతున్న జీవితంలోకి కొత్త వెలుగు వచ్చినట్లుందండి. సూర్య దూరమైనప్పటి నుంచి మనం పడుతున్న బాధకి కన్నీటికి ఆ దేవుడు కరిగిపోయాడండి. అవును లక్ష్మి, రేపటి రోజుని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కన్నీటికి చిట్ట చివరి రోజు కూడా రేపే. మళ్ళీ నుదుటన బొట్టు పెట్టుకునే అదృష్టం లేదనుకున్నా నా తలరాతని మార్చావు. సూర్యతో పాటు దూరమైందనుకున్న ప్రేమని
ఆకాష్ రూపంలో దక్కేలా చేశావు. ఆయనలో మార్పుకి, నాలో సంతోషానికి కారణమయ్యావు. ఈ సౌభాగ్యాన్ని, నా మాంగళ్యాన్ని కలకాలం చల్లగా కాపాడు. ఈ జన్మకి ఇంతకు మించి కోరికలు లేవు. నో, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ట్రై చేస్తాను. నాకు ఆ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కన్నా నా సంధ్య సంతోషమే నాకు ముఖ్యం. ఇన్ని రోజులు ఆ ఇంటి కోసం నా వైఫ్ నేను పడ్డ గొడవలు, మనస్పర్ధలు చాలు. ఆ స్థలం కాకపోతే వేరే చూసుకో, అంతేగాని మా ఆంటీ అంకుల్ జోలికి మాత్రం వెళ్తే బాగుండదు. మన స్నేహాన్ని శత్రుత్వంగా మార్చొద్దు. నా నెక్స్ట్ వెంచర్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. ఇక్కడతో ఇష్యూని వదిలే. బాయ్. సంధ్య, ఇక నుండి నేనే కాదు, ఇంకెవ్వరూ ఆ ఇంటి గురించి మాట్లాడరు. మీ అమ్మా నాన్నల్ని డిస్టర్బ్ చేయరు. ఆంటీ అంకుల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో నేను కూడా అంతే గౌరవిస్తున్నాను. ఐ లవ్ యూ సంధ్య. ఐ లవ్ యూ టూ శ్రీవారు. మీలో మార్పుకి నాతో పాటు అమ్మా నాన్న కూడా చాలా సంతోషపడుతున్నారండి. నీ ఆనందం చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది సంధ్య. సిగ్గా? ఎందుకు? ఈ మార్పు చూసి ఇంత సంతోషిస్తున్నావంటే ఇంతకు ముందు చాలా బాధ పెట్టాననే కదా అర్థం. ఇన్నాళ్ళు నీకంటే ఎక్కువగా నేనే ప్రేమిస్తున్నాను, నా అంత గొప్పగా నువ్వు ప్రేమించట్లేదు అని నేను చాలా ఫీల్ అయిపోయేవాణ్ణి. కోపం, ద్వేషం, చిరాకు అన్నీ కలిపొచ్చేవి. నిన్ను మార్చుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేశానో, కుట్రలు చేశానో నాకే తెలుసు. నీ పొజిషన్లో వేరే ఎవరున్నా ఈ పాటికి నాకు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మావు. ఆ నమ్మకానికి జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఆ మాట ప్రత్యేకించి చెప్పడం ఎందుకండి? మీ ప్రేమ మొత్తం కళ్ళల్లోనే కనిపిస్తుంది. నాకు మీ ప్రేమ అంటే ఇష్టమే, కానీ ఆ ప్రేమలో ఒక్కోసారి స్వార్థం ఎక్కువైతేనే సమస్య తప్ప నాకెప్పుడూ మీ మీద నమ్మకం పోలేదండి. కలకాలం మనిద్దరం ఇలానే సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని బయటకొచ్చాను. మీరింటి గురించి ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ దేవుడు, ఈ దేవుడు ఇద్దరూ నా కోరిక తీరుస్తారన్న నమ్మకం నాకు బలపడింది. సంధ్య, నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా వస్తావా? లేదండి, ఆఫీస్కి వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ ఆడిషన్ ఉందని చెప్పారు. పెండింగ్ వర్క్స్ అన్ని క్లియర్ చేయాలి. నో ప్రాబ్లం, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈసారికి నేను ఒక్కనే వెళ్తానులే. నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి వెళ్దాం. అంతకన్నా ముందు ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం రండి. ఏమండి, మనం వెంటనే ఢిల్లీకి వెళ్దామండి. ఏంటి, ఢిల్లీకా? అవునండి, నా బిడ్డని కళ్ళారా చూడాలని నాకు చాలా ఆతృతగా ఉందండి. వాణ్ణి చూస్తేనే కాని నాకు ఈ కంగారు తగ్గదు. లక్ష్మి, కంగారు నీ ఒక్కదానికే అనుకున్నావా? సూర్యుని గుండెలకు హత్తుకుని ఎన్ని రోజులు మనకి దూరమైనా మనకి మిగిల్చిన బాధని ఆనంద బాష్పాలతో కడిగేయాలని నాకు మాత్రం లేదనుకున్నావా? కానీ రాజేష్ సూర్యుని తీసుకొస్తానని చెప్పాడు కదా. అయితే సూర్య రాజేష్ ఎలా వస్తారు? విమానంలోనా, ట్రైన్లోనా, బస్లోనా? అది అడగలేదు లక్ష్మి. అడగరు, మీరు ఏది అడగరు. ముఖ్యమైన విషయాలు మాట్లాడడమే మీకు తెలీదు. అసలు ఫోన్లో మాట్లాడడమే మీకు రాదు. ఇది మరీ బాగుందే. విషయం పూర్తిగా చెప్పకుండా రాజేష్ కాల్ కట్ చేస్తే మధ్యలో నేనేం చేయను? నువ్వు మాత్రం అప్పుడు అడగకుండా ఇప్పుడు ఆలస్యమైందని నా మీద ఆవేశపడితే ఎలాగా? అన్నీ నేనే చెప్పాలా? ఆ మాత్రం మీకు తెలీదా?
ఇలా సగం సగం విషయాలు తెలుసుకుంటేనే ఇదిగో ఇలాగే నాకు పిచ్చెక్కిపోతుంది. నా కొడుకు బ్రతికున్నాడని తెలియగానే నా కాళ్ళు చేతులు ఆటం లేదండి. ఏం చేయాలో తోచడం లేదు. నాకే గనక రెక్కలుంటేనా ఆకాశంలో ఎగిరి నా బిడ్డ ముందు వాలిపోయేదాన్ని. ఏమండి, మనకే ఇలా ఉంది. పాపం పిచ్చి తల్లి సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తుంది. అవును లక్ష్మి, సూర్య వస్తున్నాడన్న ఆనందంలో సంధ్యకి చెప్పడమే మర్చిపోయాను. ఇప్పుడు ఈ శుభవార్త తెలిస్తే సంధ్య పట్టరాని ఆనందంతో పొంగిపోతుంది. ఆగిపోయారే, ఫోన్ చేయండి. చేసి ఏం చెప్పమంటావు లక్ష్మి? ఇప్పుడు నువ్వు ఆకాష్కి భార్యవే అయినా నీ మొదటి భర్త సూర్య బ్రతికే ఉన్నాడు అని చెప్పనా? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోయినా బలవంతంగా ఆకాష్తో తాళి కట్టించాం. ఇప్పుడు మా కొడుకు బ్రతికే వస్తున్నాడు, ఏం చేస్తావు అని అడగనా? నేనేం అడిగినా ఏం మాట్లాడినా సంధ్య మనసులో కల్లోలం సృష్టించిన వాణ్ణే అవుతాను తప్ప శుభవార్తగా మాత్రం చెప్పలేను. అలా అయితే రేపు సూర్య వచ్చి నా సంధ్య ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలండి? అటు సంధ్యకి ఇటు సూర్యకి తెలియకుండా ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచిపెట్టగలవండి? ఏం పరీక్ష పెట్టాడండి ఆ దేవుడు? మామూలు పరీక్ష కాదు లక్ష్మి, అగ్ని పరీక్ష. నా కొడుకుని కళ్ళారా చూస్తే కాని నా మనసు కుదుట పడదు. మీకన్నా ముందు వాడు చూడాల్సింది సంధ్యని. కళ్ళు తెరిచిన వెంటనే సంధ్యని చూడాలనుకుంటున్నాడు.